దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు సన్నిధికి కూడి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? బైబిల్లో నుండి ఒక మాట చదువుదాం. 13వ కీర్తనలు 13వ కీర్తన 5వ చరణం. కీర్తనలు 13వ కీర్తన 5వ చరణం చదువుతున్నారు. జాగ్రత్తగా గమనిద్దాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీ అందరికీ బాగా తెలిసిన మాటలే కొద్దిసేపు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన రాస్తున్న వ్యక్తి పేరు దావీదండి. ఈయన ఇలా కీర్తన రాస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, నేనైతే నీ కృపయందు నమ్మికించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. 3 మాటలు ఇక్కడ ఈరోజు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ 3 మాటల్లో తన హృదయాన్ని బట్టే తను మాట్లాడుతున్నాడు. ఏమిటది? మొదటి మాట, నీ యందు నేను, ఎవరి యందు? దేవుని యందు నేను నమ్మిక ఉంచాను. రెండోది, దేవుడిచ్చిన రక్షణను బట్టి నా హృదయం హర్షించుచున్నది. మూడవది, నాకు దేవుడు మహోపకార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని మాటలు రాయబడ్డాయి ఇక్కడ? 3 మాటలు రాయబడ్డాయి. ఈ 3 మాటలు రాయబడినవి కదండి. దేవుడు మమ్మల్ని ఇలాగూ చేయును గాక అనరే, అనండి గట్టిగా. ఈ 3 మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా బ్రతుకుతున్నామంటే దేవుని కృప ఎడల నమ్మిక ఉంచే బ్రతుకుతున్నాం. రెండోది, దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని మనం ఏం చేస్తున్నాం? హర్షించుచున్నాం. మూడోది, యెహోవా మహోపకార్యములు మన కొరకు చేసి ఉన్నాడు. బాగా వినండి. ఈ 3 మాటలు ఎంత సంతోషంగా చెప్తున్నాడో తన జీవితంలో. ఇంత ఆనందకరంగా, ఇంత ఆనందదాయకంగా మాటలు మాట్లాడుతున్నారు దావీదు గారు. తన యాత్ర కాలములో తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదురవుతున్నా, ఏ పరిస్థితి తనలను తలక్రిందులుగా మారుస్తున్నా, తను మాత్రం మాట్లాడేది ఏమిటంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా. ఎప్పుడు అంటున్నాడు ఈ మాటలు? ఎప్పుడు నీ రక్షణను బట్టి నా హృదయం హర్షించుచున్నదని మాట్లాడుతున్నాడు. సమస్త అనుకూలతలు ఉన్నప్పుడు కాదండోయ్, సమస్తము సమకూడి జరుగుతున్నప్పుడు, అంతకంటే కాదు. మరి ఎప్పుడు తను హర్షిస్తున్నాడు దేవుని సన్నిధిలో? ఎప్పుడు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని దేవుని యందలి నమ్మిక ఉంచేటట్లుగా సిద్ధపరచుకుంటున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవునిగా ఇక్కడ కూర్చొని మనమైనా ఇంకా అనేకులైనా దేన్ని బట్టి హర్షించాలి? ఎవరి యందు నమ్మిక ఉంచాలి? నమ్మిన మనుషులేమో మనలను ఒకనాడు చేయి విడిచిపెట్టేవారే, కానీ నమ్మదగిన వాడు ఎవడును లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నమ్ముకొనిన మనుషులు కానీ, నమ్ముకొనిన ప్రవక్తలు కానీ, నమ్ముకొనిన సేవకులు కానీ, నమ్ముకొనిన సర్వ సమాజము కానీ నిన్ను ఏనాడు ఉద్ధరించదు. నేను చెప్పగలను, నా ప్రభు అయిన యేసయ్య యందు, ఆయన కృపయందు మీరు ఎవరైతే నమ్మిక ఉంచుతారో నా ప్రభు ఖచ్చితంగా వారి హృదయములను హర్షించేటట్లు చేయగలడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు హర్షించే దేంట్లో హర్షిస్తున్నారు? ఏమండి, మా ప్రహర్షం ఇదండి, మేము ఆనందం దీంట్లో పడుతున్నామండి, మా హృదయం సంతోషంగా గంతులు ఈ విషయంలో వేస్తుందండి అని అనుకోవడానికి మీరు ఏ విషయాల్లో సంతోషపడుతున్నారు?
అడిగితే కొంతమంది ఏమో డబ్బు విషయంలో సంతోషపడతారు, మరి కొంతమంది ఏమో ఉన్న ఇల్లు భావనాన్ని బట్టి సంతోషపడతారు, మరికొందరేమో ఎదుగుతున్న పిల్లలను బట్టి సంతోషపడతారు, మరికొందరేమో వారి విద్యను బట్టి సంతోషపడతారు, మరికొందరేమో వారు చేస్తున్నటువంటి చేతు పనులను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీవైనా నేనైనా దేవుని నామమందు మాత్రమే మనమంతా హర్షించుదుముగాక. హల్లెలూయా. దేవుని నామమందు హర్షించిన వాడు బలహీనుడు కాదు. దేవుని నామమందు హర్షించిన వాడు అనారోగ్యము పాలవడు. దేవుని నామమందు హర్షించిన వాడు ఉన్నతముగా ఆశీర్వదించబడతాడు. దేవుని నామమందు హర్షించిన వాడు ప్రభు ఉన్నతమైన కృపకు పాత్రుడిగా మారుతాడు. దేవుని నామమందు హర్షించిన వాడు ప్రభు కొరకే తన జీవితాన్ని నిలబెట్టుకొనగలుగుతాడు. హల్లెలూయా. ఈ హర్షనంతటిలో దాగున్న మర్మమంతా తను బాగుండి చెప్పడం లేదండి. తను ఎలా ఉండి చెప్పడంలా? బాగుండి చెప్పడంలా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచానయ్యా, నీ రక్షణను బట్టి నా హృదయము హర్షించుచున్నదయ్యా, నీ మహోపకార్యాలు చేసి ఉన్నావయ్యా అని ఎప్పుడు చెప్తున్నాడో చెప్పనా? మొదటి వాక్యం నుండి చదివితే 4 వాక్యాలు ఒక్కొక్కటి చదువుదాం. మొదటి వాక్యం చదవండి. మొదట చాలక మొదటి చరణం ఒక యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను నీవు మరచిపోదువు, నిత్యము మరచుదువా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. హల్లెలూయా. అంటే తన జీవితంలో చెప్పుకోగలిగిన ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఇన్ని జరుగుతున్నా దేవుని మాత్రం తన ముందే పెట్టుకుంటున్నాడు. అందుకే దేవుడి దగ్గరకు వచ్చి అంటాడు, యేసయ్యా ఎన్నాళ్ళ వరకు నన్ను నీవు మర్చిపోతావు? దేవుడు మర్చిపోతే బతుకుతామా అమ్మా? మరి దావీదు గారు బతకలేదా? హల్లెలూయా. కానీ తన పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాడు. అయ్యా ఎన్నాళ్ళ వరకు నన్ను నీవు మర్చిపోతావయ్యా, నాకు విముఖుడివై ఎంతకాలం ఉంటావు? నీవు నాతో లేని క్షణాన్ని ఊహను కూడా నేను ఊహించుకోలేనయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడు అమ్మా చెప్పాలి? ఏమంటున్నాడు ఆయన? దేవుడు నాతో లేడు అనే ఊహను కూడా ఊహించుకోలేకపోతున్నాడు. మీకు అర్థమవ్వాలి కనుక లోకంలో జరిగినట్లు ఒక మాట చెప్తా. కొంతమంది అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ భర్తలు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఏడ్చే మాట ఏంటో తెలుసా? అయ్యా నీవే లేకపోతే ఇక నేనేమి భూమి మీద చేయాలి, నీకంటే ముందే నేను చనిపోయి ఉంటే బాగుండు అని అంటాం. అంతే కదా? అంటే తను లేని జీవితాన్ని కూడా పొరపాటున ఊహించుకోలేవు. దేవుడు పెట్టిన మానవుడు చనిపోతేనే అంత ఊహాగానంగా బ్రతుకుతుంటే మరి మనకి ప్రాణభిక్ష పెట్టిన దేవుడు మరి ఆయన మనల్ని ఎలా మర్చిపోతాడు? అంటే పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాడు దావీదు. అయ్యా నీవు నన్ను మర్చిపోవద్దయ్యా, నీవు నాకు విముఖుడవై ఉండొద్దు, నాకు విముఖుడివై నువ్వు ఉండొద్దు. నీవు నాకు విముఖుడివై ఉన్నావా? నేను బ్రతకలేనయ్యా. నువ్వు నన్ను మర్చిపోతే నీవు నన్ను మర్చిపోతే నేను బ్రతికి బట్ట కట్టలేనయ్యా. నీవు నాకు విముఖుడివై ఎప్పుడూ ఉండకండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్వాసిగా అమ్మా, ఒక క్రైస్తవునిగా నీలో నాలో ఇటువంటి భారం ఉండాలా? ఇలా చెప్పగలగాల? పరిస్థితులను అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేదేంటి? నేను కూడా మాట్లాడతా. రేపో మాపో మా బొడ్ల పిల్లలు కూడా మాట్లాడతారు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ప్రతికూలంగా ఉన్నప్పుడు చెప్పాలా? హల్లెలూయా. ఏమనో తెలుసా? ఇదిగో నా దేవా, నువ్వు నన్ను మర్చిపోజాలవయ్యా, నీవు నాకు విముఖుడివై ఎంతకాలం ఉంటావు? ఉండొద్దు బాబు. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు చెప్తున్న మాట ఏంటో చెప్పనా? నీవు ఏ స్థితిలో ఉన్నా నీ అతిశయ కారణం దేవుడై ఉండాలి. అది గట్టి పాయింట్. గట్టిగా కళ్ళు చెప్పండి, చేతులెత్తి ఊపుతూ చెప్దాం. ఇదిగోండి,
తన హృదయం హర్షిస్తుంది. ఏ సమయంలోనో చెప్తున్నాడు, నీవు నన్ను మర్చిపోవద్దయ్యా. రోగం వస్తేనే దేవుడు మర్చిపోతాడా అమ్మా? రోగం వస్తేనే మర్చిపోతే మనిషి ఎందుకంటే? హల్లెలూయా. కనుక మన దేవుని యందు ఏ స్థితిలో ఉన్న మనం ఏం చేయాలి? హర్షించగలగాలి. ప్రైజ్ ద లార్డ్. దావీదు హర్షిస్తున్నాడు. ఏ సమయంలో? అయ్యా నీవు నాకు విముఖుడివై ఉండొద్దయ్యా, నువ్వు నన్ను మరిచిపోవద్దయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. అవి జరిగినప్పుడల్లా నా కళ్ళమటి నీళ్లు గిర్రం తిరిగి నాకు కనిపించే మాట ఏంటో చెప్పనా? దేవుడు నన్ను మర్చిపోయి ఉంటే నా పరిస్థితి కూడా ఇలానే ఉండేది. కానీ నన్ను మర్చిపోలేదు ఆయన. అందుకే నేను ఇంకెలా ఉన్నా? మహిమార్థంగా ఉన్నా. అందుకే దేవుణ్ణి నేనేం చేయాలి? హర్షించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? ఇంకొంచెం గట్టి చెప్తారా? ఒకటి, మనం హర్షించాల్సింది ఎప్పుడు? దేవుడు మనతో లేడు అనే ఊహ కూడా మన జీవితంలోకి రాకూడదు. దావీదు అంటాడు, నన్ను మర్చిపోవద్దయ్యా. దేవుడు మర్చిపోతే బ్రతకలేవురా బాబు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఆమేన్. దేవుడు మర్చిపోతే రెండో రోజు మన జీవితంలో అమ్మా అప్పుడప్పుడు కొన్నిసార్లు మీకు అర్థం అవ్వాలిగా, భార్య భర్తలు ఉన్నామనుకోండి, ఇద్దరం అలిగామనుకో, నువ్వు అన్నం తినమాకు నేను అన్నం తిన్నా అంటావు. అన్నం తినకపోతే నా రాత్రి చచ్చిపోతావా? నేను మర్చిపోయా, ఈ రాత్రితో శుభం, ఇక చచ్చిపో నువ్వు నేను అన్నావు అనుకో, సరిపోద్దా? ఏ చిన్న గొడవకే భోజనం మానుకుంటే వేసి రక్తం చేరే పొదమైన లేచి దిట్టంగా. హల్లెలూయా. కానీ యేసు ప్రభు అనే మాట అట్లా కాదండి. ఆయన ఎప్పుడూ మరిచిపోడు. ఆయన ఎవరు? మరిచిపోయే దేవుడు కాదు. అందుకే ఆయన ఎన్నడూ మరిచిపోనివాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. కనుక దేవుడు నిన్ను మర్చిపోయాడు అనే ఊహ కూడా నీ జీవితంలో రాకూడదు. ఇన్ని జరుగుతున్నాయని ఏమంటాడు కింద? అయ్యా నా హృదయం నీ యందు. పైన చదివితే అన్ని ఇబ్బందులే. అయ్యగారికి ఒకటన్నా బాగుపడింది లేదు. హల్లెలూయా. ఎన్నాళ్ళయ్యా నువ్వు నన్ను మర్చిపోతావు? నిత్యము మరుచుదువా? మర్చిపోయే దేవుడు కాదండు ఆయన. రెండో వాక్యం, తన్ను హెచ్చించుకును. చాలండి, గట్టిగా కళ్ళు చెప్దాం. ఇంకొంచెం గట్టిగా చెప్దాం. రెండో మాట ఏంటి? ఎంతకాలము నా మనసులో చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాకాంతుడనై. అన్ని బాధలు కలుగుతున్న ఎదురు పెట్టుకుంది ఎవరిని అమ్మా? ఎన్ని బాధలు లెక్కేసుకున్న తర్వాత అవన్నీ లెక్కేసుకోండి. తన జీవితాన్ని దేవుని ఎదుట ఎలా ప్రదర్శించుకుంటున్నాడో, అతన్ని ఎలా ప్రహర్షిస్తున్నాడో, దేవుని కొరకు తను ఎలా అతిశయపడుతున్నాడో చూడండి. తన జీవితంలో కలుగుతుంది మేలు లేదండి. ఏమి లేదు. మేలు జరిగినప్పుడు మీరేంటి ప్రార్థన చేసేది? నేను కూడా చేస్తా. హల్లెలూయా. మేలు జరిగినప్పుడు కాదు ప్రార్థన చేయడం. ఏ సమయంలో చేస్తున్నాడు ఆయన? ఏ సమయంలో? నా మనసుకి ఎంత మాత్రం కూడా నెమ్మది లేదయ్యా. ఏముంది మనసులో? చింత ఉంది. ఎప్పుడు చింతిస్తున్నాను, చింతపడుతున్నాను. రెండోది, నేను పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఏం చేస్తున్నాను? దుఃఖపడుతున్నానయ్యా. ఎప్పుడు? రాత్రే పగలంతా. అమ్మా ఇంటికి వచ్చేవారని పలకరించారు. ఏంటమ్మా ఎడుతున్నావు అంటే, చరిత్రలు రాసేద్దాం మనం. ఏంటది? కథలు రాసేద్దాం ఎవరు ఏడితే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇంటి ముందుకు ఎవరు వచ్చినా, నీ ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు నీ ఇంట్లోకి వేరే వ్యక్తి వస్తే నీ కంట కన్నీరు నీ గుండెలో ఆగిపోవాలి. ఆమేన్. అప్పుడే నువ్వు అతిశయపడుతుంది దేవుని యందు గుర్తుపట్టగలవు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా.
ఏమండి ఈ చివరి ఇది మొదలుకొని ఆ చివరి ఇది వరకు మొత్తం అదేనండి. ఏంటంటే మేము వేడుతున్నాం, మా కుటుంబ పరువు తీసుకెళ్ళి రోడ్డు మీద పెడతామంటే నీ బాధ బయట పెట్టాల్సిన పల్లా. దావీదు అంటాడు, ఎంతకాలం నన్ను దుఃఖంతో ఉంచుతావయ్యా? సమాజానికి తన దుఃఖం ఏమిటో తెలియడం లేదు. తను దుఃఖాకాంతుడుగా మారినట్లుగా సమాజము ఎరుగటలేదు. ఎందుకో తెలుసా? తను తన దేవుని యందు అతిశయిస్తున్నాడు. హల్లెలూయా! తన దేవుని యందు హర్షిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా అతిశయ కారణము నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మన అతిశయ కారణం? ఎవరెవరో మీ అతిశయ కారణం ఎవరో అమ్మా చెప్పరేంటి? ఎవరు మీ అతిశయ కారణం? దేవుడే. ఉన్నా దేవుడే, వెళ్ళిపోయినా దేవుడే. ఏ సమయంలోనైనా దేవునితో మనమంతా అన్యోన్యంగా ఉంటే ఖచ్చితంగా మన దేవుని యందు మన హృదయాలు హర్షిస్తాయి, ప్రహర్షిస్తాయి, ఆనందిస్తాయి. ఎప్పుడు నిత్యము దేవుని కొరకు బ్రతకడానికి అనుకూలంగా మన జీవితాలు మార్చబడతాయి. ఆమెన్. కనుక ఆ తర్వాత నా శత్రువులు ఎంతవరకు, నా శత్రువులు నా మీద తనను ఎవరో మన మీద ప్రభుత్వం చేసేది ఒకటే, మన శరీర రకంగా మనల్ని ఎదగనీకుండా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఏంటది? అది బలహీనత. శత్రువు అతిశయపడతాడు. అదిగో వాడు చూడు, నిండు కుండలా ఉన్నాడు కానీ వాడు మొత్తం ఏమైపోయాడు? మాట్లాడరే. అడుగో బలహీనుడైపోయి పడిపోయాడు. చూడండి, వాడు పడిపోయాడు చూడు అని ఇడేం చేస్తాడు? రంకెలేస్తూ ఉంటాడు. మీ భాషలో చెప్పాలంటే సాతానుగాడు. మీ ఫ్రెండే. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఎవరాడు? మాట్లాడరే. ఎవరాడు? మీ ఫ్రెండు. మా ఫ్రెండ్ అనరే, అనరా? హల్లెలూయా. ఎందుకంటే మీ ఫ్రెండ్ కాండి వచ్చి రాని తలనొప్పి కొంచెం రాగానే వాడిని దగ్గర పిలిచేది, వచ్చే కూర్చో. ఎక్కడ కూర్చో? ఈ కొంచెం కాస్త 24 గంటలు మారాలా. ఏసు రక్తమే. ఒక కలజోడో ఒక ట్యాబ్లెటో లేకపోతే చెప్పరే ఇంట్లో ఉన్నది మొత్తం ఊడ్చి హాస్పిటల్లో పెట్టాలా. దరిద్రం అంత పోలే. హల్లెలూయా. చిన్న తలనొప్పి, వచ్చి కూర్చో. ఏడ కూర్చోవాలి? తల మీద కూర్చుంటాడు. తల మీద కూర్చొని దరిద్రం పొమ్మంటే పోదు. ఎందుకు పోదు? అది దిట్ట వేస్తుంది. పో అంటే అమ్మా కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఈ తలనొప్పి పొద్దాలో అతను చచ్చిపోతే, తలనొప్పికే చచ్చిపోతే అట్టండి. హల్లెలూయా. నీవు హర్షించాల్సింది దేవుణ్ణిలో. ఆమెన్. నీ శత్రు నీకంటే ఎచ్చుగా కనబడవచ్చు. నీ పైన ప్రభుత్వం చేయడానికి వాడు ఎన్నో పన్నాగాలు పండివచ్చు. నీవెవరిలో అతిశయించాలో చెప్పని ఆ సమయంలో కూడా అది ఎవరిలో? దేవునిలో. దేవుళ్ళు అతిశయించినోడు ఎప్పుడు పడిపోడు. హల్లెలూయా. కనుక నీ ఎదుట శత్రువు నిలబడి వాడు అనుకుంటాడా ఇక అయిపోయింది, ఇలా బతుకైపోయింది అనుకుంటాడు. విచిత్రమైన సంగతి చెప్పనా? మన దేవుడు చేలము నుండి లేపగలిగిన వాడు. అంటే పడిపోయిన స్థితిలో నుండి ఆయన మరలా నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. ఎక్కడో పాతుకుపోయిందిలేండి, జీవితం ఇంతటితో అయిపోయింది అనుకున్నావా? నిన్ను వెలికి తీయగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ప్రపంచానికి ఒక వింతగా, ప్రపంచానికి ఒక సూచనగా, ప్రపంచానికి ఒక మహత్యముగా, ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా నిన్ను నిలపడానికి సిద్ధపడిన వాడు మనం ఆరాధిస్తున్న నాజరేయుడైన యేసు. చెప్పాలి గట్టిగా. ఈరోజు మనం అతిశయపడాల్సింది ఎవరిలో? ఏది జరిగినా శత్రు అతిశయపడుతున్నా మనం ఎవరిలో అతిశయించాలి అమ్మా? దేవుల్లో. ఎవరిలో? ఇంతకీ దేవుడు ఆయన యేసయ్య. దేవుళ్ళు అంటే దేవుళ్ళు బొచ్చడం మంది అందరి మధ్య. అందుకే ప్రతి ఒక్కటి దేవుడు దేవుడు అన్నాడు. కానీ యేసు ప్రభుని ఎవరు ఏంటంటే రాజీ పడి బతుకుతున్నారు. హల్లెలూయా. రాజీ పడక రాజరికం చేస్తూ మనం బ్రతుకుదుముగాక. ఆమెన్. తర్వాత 3వ వాక్యం. ఏమని చెప్పుకోకూడదు శత్రువు? ఏం చెప్పకూడదాడు? ఎవరి మీద గెలిచానని? ఎవరి మీద? నా మీద. ఎవరు గెలిచారని చెప్పకూడదు?
నీ బలహీనత చెప్పకూడదు. హల్లెలూయా. అందుకే వాక్యంలో యోబు గారు అంటారు, బలహీనత సమయంలో నువ్వు కృంగిన వాడవైతే మాట్లాడు గట్టిగా. ఎవరివి అమ్మా అదని చెప్పడంలా, వచ్చినప్పుడు మనం ఎలా కనబడకూడదు, ఎట్లా యుద్ధ శూరుల్లో కానీ బలం యుద్ధంలో నిలబడినప్పుడు బలం పుంజుకుని ఉన్నట్టున్నాలా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను చెప్తున్నానండి, ఈ విధంగా మనం చేసి చూద్దాం, ఖచ్చితంగా మన దేవుని యందు మనం హర్షించుదుము గాక. ఏ నిద్ర? మరణ నిద్ర వలన నేను పడి ఉంటే శత్రువు ఏమనుకుంటున్నాడు అమ్మా అనా గెలిచాడు అనుకుంటున్నాడట. అందుకే ఎప్పుడేమవ్వకూడదు, మన ఆధ్యాత్మికమైన జీవితం బలహీనం అవ్వకూడదు. మన జీవితాన్ని ఎప్పుడు మరొకటి చేతికి అప్పగించకూడదు. నువ్వు అప్పగించావా, నీ యందు అతిశయపడే దేవుడు, నీ యందు హర్షించే దేవుడు ఏమవుతాడో చెప్పనా? సాతానుగడు హర్షణీయంగా మారిపోతావు. ఎవరికి? సాతానుగడు హర్షణీయంగా మారిపోతావు. తర్వాత విడిచిపోరా అన్న. అందుకే యేసు ప్రభు ఒక దెయ్యాన్ని వదులుకొడుతూ అన్నాడు, యేసు నామములో పో అంటే ఒకటి పోయి ఎన్నిటిని అడ్డు పెట్టుకొని వచ్చింది అమ్మా. అంటే హృదయం అంతా ఎలా కనబడిందో వాళ్ళ దృష్టికి, మాట్లాడరే, ఎలా కనబడింది? నీ ఇంట్లో సోఫాలు ఉండొచ్చు, నీ ఇంట్లో ఇల్లుకు మించిన సామాగ్రి ఉండొచ్చు, హృదయం ఖాళీగా ఉంటే సోఫాలు వేస్తారా అమ్మా? వేస్తారా సోఫాలు? అయ్యా మా ఇల్లు ఇరుకండి, అందుకే మా హృదయంలో మీకు చోటు ఉందండి అంటారు కొంతమంది. ఎక్కడ? మా ఇంట్లో మీరు ఉండటానికి మా ఇల్లు ఎలా ఉంది? ఇరుగ్గా ఉందండి. అందుకే మీరు ఎక్కడున్నారో తెలుసా? మా హృదయంలో ఉన్నారండి. ఏమి ఇక్కడ వేసింది? ఎవరికి సీట్ ఎక్కడ వేసింది? యేసు రక్తమే. ఎవరు ఉండాలి మన హృదయంలో? యేసయ్య ఉండాలి. అప్పుడు బలహీనుడు నీ మీద గెలవాడు. ఆమేన్. వాడు ఓడిపోవాలంటే నువ్వేం చేయాలి? ముందు మరణ పడకలో కూడా, ఏ పడకలో చచ్చిపోతాడు రేపో మాపు దావీదు అంటే అప్పుడు కూడా దేవుడిని అంటాడయ్యా నా అతిశయ కారణం ఎప్పుడు అమ్మా? మరణ స్థితిలో కూడా నేను అతిశయపడతాను, మీరు అతిశయపడాలి. ఏ స్థితిలో? మరణకరమైన స్థితిలో. ఆమేన్. ఇప్పటికి ఏం చెప్పా? 4వ వాక్యంలో ఉన్నాం, చదవండి తర్వాత. చాలు. ఎవరక్క విరోధులు? ఎవరో పొద్దాకులు నీరసంగా పడుకుంటూ ఉన్నామనుకోండి, ఎటువంటి బతికిన ఒకటే అని అనుకుంటాం. మనం మనుష్యునిగా మనమే చిన్న చిన్న ఇబ్బందులకు అలా మాట్లాడితే, మరి దేవుడు సృష్టించాడు కదా, ప్రపంచమంతటిని చూస్తున్నాడు కదా, ఎంతమంది విరోధులు ఉన్నారో క్రైస్తవులకి, మరి వాళ్ళందరూ హర్షిస్తున్నారు కదా. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టాడా? మనుషునిగా వదిలిపెడటానికి నేనెన్నో పన్నాగాలు పండినా, వారెన్నో పన్నాగాలు పండినా, దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఏం చేయాలా? చెయ్యి పట్టుకున్నాడు. ఆఖరికి ఒక మాట అంటాడు, నా కనులకు వెలుగునివ్వండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్. వీటన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? నా కళ్ళకి ఏమి లేదు, వెలుగు లేదు, చీకటి మయమైపోయాం. ఏమైపోయాం? బ్రతుకేమైపోయింది? ప్రార్థన జీవితం ఏమైపోయింది? ఆధ్యాత్మికమైన జీవితం ఏమైపోయింది? హర్షించే జీవితం ఏమైపోయింది? చీకటిమయమైపోయింది. ఇదిగో ఈ చీకటిమయమైపోయిన జీవితానికి నీ వెలుగునివ్వయ్యా. తెలిసి తెలియక తప్పులు చేశానయ్యా, తెలిసి తెలియక విరోధంగా మాట్లాడానయ్యా, నాకు నీ వెలుగు కావాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చింది. ఎందుకంటే మరణ ఛాయల్లో కూర్చున్న వానికి విడుదలనివ్వడానికి. ఆమేన్. ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అమ్మ? ఏ ఛాయల్లో? మరణ ఛాయల్లో. జీవితం అయిపోయింది అనుకునే వారిని మరలా 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 వారి జీవితాన్ని కట్టడానికి దేవుడు
దిగి వచ్చాడు. ఇన్ని పరిస్థితులన్నిటికీ ప్రతికూలంగా మారడానికి కారణం వల్ల ఒకటి, దేవుని వెలుగు లేకపోవడం. కుటుంబాల్లో దేవుని వెలుగు లేకపోవడం, కుటుంబాల్లో దేవుని సంబంధమైన ప్రార్థన జీవితం లేకపోవడం, కుటుంబాల్లో దేవుని సంబంధమైన వాక్య ధ్యానం లేకపోవడం, కుటుంబాల్లో దేవుని సంబంధమైన ప్రత్యక్షతలు లేకపోవడం, కుటుంబాల్లో దేవునికి సంబంధమైన కార్యక్రమాలు జరగకపోవడం వలన ఏమవుతుందో చెప్పనా, కుటుంబాలకి ఏమి అలుముకుంటుంది? చీకటి అలుముకుంటుంది. అందుకే దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీ వెలుగు నా కనులకు కలుగునిమ్మయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ సమయంలో లేచి అంటాడు, ఇక ఆఖరిగానే మాట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. గట్టిగా అనలేదే, ఇంకొంచెం గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగా. ఇన్ని పరిస్థితులు ఇప్పుడు పాడాలా ఏమని? యేసయ్యా నీ కృపయందు నేను. అది ఎప్పుడెప్పుడమ్మా ఎన్ని దెబ్బలు తగిలాయి? ఒక జీవితానికి ఎన్ని దెబ్బలు తగిలాయి అమ్మా? 1, 2, 3, 4 చదువుదాం ఒక్కొక్కటి టక. ఎన్నాళ్ళు నన్ను మర్చిపోదువు, ఎంతకాలం నాకు విముఖుడు అయి ఉందువు, నా మనసులో చింతపడుదును, నా హృదయములో పగలంతా దుఃఖకాంతుడైతేని, నా శత్రువులు నన్ను చూసి హెచ్చుగా ఎంచుకుంటున్నారు, నా మీద దుష్టించిన నాకు ఉత్తరమేమో, నేను మరణము నొందిన వాడిని, గెలిచిన వారు ఉన్నారు. 7వది నేను కూలిపోయాను. 8వది నాకు విరోధులు హర్షించుచున్నారు. ఎన్ని జరిగినాయి ఇక్కడ? ఎన్ని? 1, 8 జరిగాయి. ఇక మనిషి ఉంటాడండి ఇన్ని జరిగాక? బ్రతుకుతాడా అమ్మా? ఏదన్నా తప్పు చేయకపోతే ఒక అవమానం వస్తేనే కుమిలి చచ్చిపోతాం లోపల. అవునా కదా? ఏదో చిన్న అవమానంకే కుమిలి చచ్చిపోతాం. మరి దావీదు ఎలా బ్రతుకుంటాడండి? దావీదు ఎలా దేవుళ్ళు హర్షిస్తున్నాడంటారు? అందుకే దావీదు ఎప్పుడు తన ముందు ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు. 23వ కీర్తన 1వ చరణం. కంటిన్యూ చేయాలి, గట్టిగా చదువు. యెహోవా నా కాపరి, నాకు అది తన మెయిన్ కీవర్డ్. అది అయ్యగారు ఇన్ని కీర్తనల కల్లా మెయిన్ కీవర్డ్ అదే. ఏంటది? యెహోవా నా కాపరి, నాకు. ఎందుకు అరిచేస్తున్నావు దావీదు? అయ్యా ఎందుకు గంతులేస్తున్నావు? ఏంటి నీ ఉద్యమానికి కారణం? నా దేవుడు నా కాపరండి. ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లడు మాట్లాడుతున్నాడట. ఎక్కడికి వెళ్ళి? గాఢంధకారంలోకి వెళ్ళి, అరే ఇక్కడ ఒక్కడవే ఉన్నావు ఏంటిరా అంటే అక్కడ అన్నాడట, నీవు నాకున్నావుగా. ఎవరిని? యేసు ప్రభుని. ఎక్కడ? గాఢాంధకారంలో. నువ్వు గాఢాంధకారంలోకి వెళ్తే అక్కడ ఉంటావు, సముద్ర పగాధములోనికి వెళ్తే అక్కడ ఉంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటావు కదా, నువ్వు అన్నావుగా. నాకేమవుద్ది? అది ఎక్కడ చెప్తున్నాడు? గాఢాంధకారంలో. గాఢాంధకారం అంటే తడువులు ఆడుకునే స్థలం. ఏంటది? కారు చీకటి. అంటే పైన నక్షత్రాలు లేవు, పైన చందమామ లేదు, ఏ కాంతి లేదు. వర్షం వచ్చినప్పుడు కానీ మబ్బు పడితే మొత్తం ఏమవుద్ది? చీకటి అయిపోద్ది. ఆ చీకటిలోనైనా మనం తడువులు ఆడుకుంటాదో ఏదో పట్టుకోగలం, కానీ ఆ చీకటి పెట్టిన పేరు గాఢాంధకారం. ఇక తడువులు ఆడుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. అటువంటి సమయంలో కూడా దావీదు అక్కడే గాఢాంధకారంలోనికి వెళ్ళాడట. వెళ్తే ఇప్పుడు గాఢాంధకారంలో ఒక మేకపిల్ల తప్పిపోయిందని వెళ్తే అక్కడికి దేవుడు వెళ్ళి, ఒరే పుట్టోడా నీకు భయం లేదా అన్నాడట. అంటే యేసు ప్రభు ఎవరు అప్పటికి తెలియదు. ఆయన స్వరం ఏనాడు ఎన్న వ్యక్తి కాదు. కానీ ఆయన అనే మాట ఏంటో తెలుసా? అయ్యా నీవు నా తోడు ఉన్నావుగా. ఆమేన్. ఎవరున్నారు? ఇన్ని పరిస్థితులు నీకు ఎదురుపడినా నేను ఆఖరిగా చెప్పాల్సిన మాటల్లో ఒకటి, దేవుడు మన తోడున్నాడు. ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక్క మాటగా చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. ఇన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నా తన విశ్వాసం మాత్రం గొప్పది.
నేను దేవుని యందు నమ్మిక ఉంచాను, నేను ప్రభువులో హర్షించుచున్నాను, ఆయన నా కొరకు మహోపకారములు చేసి ఉన్నాడు, ఆయన నేను కీర్తిస్తా. ఏం చేయాలి ఇప్పుడు? కీర్తించాలి. ఎలాగైనా మనం దేవుని స్తుతించే వ్యక్తులుగా మారాలి. స్థితిని మార్చిన దేవుడు ఆయన, పరిస్థితులను మార్చిన దేవుడు, కన్నీటిని నాట్యంగా చేసినవాడు, దుఃఖాన్ని శాపాన్ని తొలగించినవాడు, అవమానాన్ని నిట్టూర్పుని తొలగించినవాడు, జీవితంలో నెమ్మది అనే దానికి ఆనవాలు లేనప్పుడు నెమ్మది కలుగు చేసినవాడు, నమ్మదగిన మనుషుడు ఎవడు లేకపోయినా మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడిగా మనతో ఉన్నవాడు, నీ జీవితంలో ఏదో ఒక స్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నవాడు, నీ కన్నీటిని చూచినవాడు, నీ తలరాత మార్చాలని ఆశ కలిగిన వాడు, నీ శాపాన్ని రద్దు చేయగలిగిన వాడు, నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని అణిచివేయగలిగిన దేవుడు, ఆయనే ఈ దినమున మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాటకి నీవు నేను తలంచుకుందాం. అయ్యా, ఈనాడు మీరు మమ్మలను మర్చిపోవద్దయ్యా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. నా అతిశయ కారణము నీవే. మోకరించగలిగిన వారిని ఇల్లు మోకాలు వేద్దాం. నీవు ఎవరిలో హర్షించుచున్నావు? నా శత్రువులు నన్ను చూచి నా పని అయిపోయింది అనుకుంటున్నారయ్యా. నా అతిశయ కారణము నీవే. నేను అతిశయపడుతుంది, నేను ఆనందపడుతుంది నీ యందలి. నువ్వు మర్చిపోయావు అనుకున్నాను, విముఖుడవయ్యావు అనుకున్నాను, మరణనిద్ర నాకు వచ్చినప్పుడు శత్రువులు గెలిచారనుకున్నాను. నేను తోలిపోతున్నప్పుడు నా ఈరోజులు హర్షించుచున్నారనుకున్నాను. నీ కృప నా ఎడల ఎంతో ఉన్నతంగా ఉందయ్యా. నా హర్షణకు కారణమైంది. నేను నీ యందు హర్షిస్తాను తప్ప ఎవరి యందు హర్షించను. రెండు చేతులు పైకెత్తుదాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. చేతులు పైకెత్తండి, కళ్ళు మూయండి. మన అతిశయ కారణమాయన, మన అతిశయ కారణమాయన. పగలంతా దుఃఖ కాంతంతో మునిగిపోయానని బాధపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులో హర్షిద్దాం. మన హర్షణకు కారణం ఆయన అవ్వాలి. మనం హర్షించే వారం ప్రభువులోనే హర్షించాలి. అందరూ మీ కుడి చేతులు పైకెత్తండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, ఘనుడా, ప్రాణప్రియుడా, మీ వందనాలు నాయనా. ఈ కుడిక ప్రారంభించినది మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు నాయనా. ఎత్తబడిన ప్రతి మాట నా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఎన్ని ప్రతికూలతలున్నా, మరణ పంచులే అయినా, శత్రువు గెలుస్తున్నాడనే స్థితిలో ఉన్నా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ అందలి నేను హర్షించుచున్నానని దావీదు ఎలాగును చెప్పున్నారు. అలాగును ప్రభువా, ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ప్రతి బిడ్డ నీ అందలి నిశ్చయముగా హర్షించుదురుగాక. ఇక మీలో మేము హర్షిస్తామయ్యని తీర్మానం చేసిన ప్రతి బిడ్డ తీర్మానాన్ని రాకడ పర్యంతము మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. బలహీనులను బలపరచండి, అనారోగ్యాలను ఉన్నవారికి ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి కుటుంబంలో ఏరుబడి చేస్తున్న సర్వ రోగములు తొలగి
ప్రతి బిడ్డకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొడిగించండి నాయన. యేసయ్యా, మేము కాదయ్యా, ఇంకా అనేకులు మాతో కలిసి గణపరుచు కృప దయచేయమని ఈ రాత్రి కాలపు దీవెల చేత నన్ను మమ్మలను మీరు నింపి నడిపించి బలపరిచి ఆశీర్వదించి కృపతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్యమైన సన్నిధి, సహవాస, సమాధాన, ఆశీర్వాదములు మనకు సకల కొన్ని పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా దేవుడు తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.